హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎవరికి ఎంత ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత చంక డౌన్ పెట్టుకోవాలి, ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ వస్తుందా, లేదంటే చెస్ట్ని బట్టి చంక డౌన్ వస్తుందా, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజ్ అయితే 1 మీటరు, చిన్న సైజ్ అయితే 80 సెంటీమీటర్లు తీసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ హ్యాండ్స్ పొడుగున్నా కూడా 1 మీటర్ అయితే పట్టేస్తుందండి. ఈ మధ్యన కూడా మనకి ఎక్కువ ఏం రావట్లేదు, సింక్ అయిపోతుంది అనమాట పిండి ఆరబెట్టగానే లైనింగ్. నేనైతే దగ్గర 1 మీటర్ అయితే తీసేసుకున్నాను. లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ అయితే వేశాను. చూసారు కదా వీడియోలో. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, హ్యాండ్ హైట్ కింద ఖర్చులు ఆల్రెడీ వదిలేసానండి. పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. అంటే కస్టమర్ ఎంత అయితే పెట్టమన్నారో అంతే పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత మనం ఉల్టా తిప్పేసుకోండి. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. నాకు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఖర్చు నుంచి కింద సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు 7 మీద 7 గీతలు, అంటే 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. 7, 7.5, 7.5, 7.30 ఎంతైనా సరే 3 ఇంచులు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా 7 మీద 7 గీతలకి మార్కింగ్ వేసుకోండి. అదే స్ట్రైట్గా చూసుకుంటే 1 ఇంచు మైనస్ చేసేసి 6 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. స్ట్రైట్గా ఎందుకు చూసుకుంటే 1 ఇంచు మైనస్ చేయాలంటే కరువు తిరిగిన చోట మనకి 1 ఇంచ్ కవర్ అయిపోతుంది అనమాట. హ్యాండ్ లూజు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఈ క్రాస్గా ఉన్న చోట మనకి 7వ నెంబర్తో వస్తే 1.5 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇలా వీడియోలో చూపించినట్టు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని ఇక్కడ మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకోండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా చక్కగా లోత్ అనేది నీట్గా ఇలాగా కట్ చేసేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దానికోసం ఇది మనకి సైడ్కి అతుకులు పడతాయి. ఈ అతుకుల కోసం కూడా నేనైతే ఒక 2 ఇంచులు తీసేసుకున్నాను, అంటే మిగిలిన క్లాత్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ అనేది వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ తక్కువ ఉందన్నమాట. చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద నుంచైనా చూసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేసుకుని అప్పుడు మనం చంక కింద నుంచైనా చూసుకోవాలి. రెండిట్లో ఎలా చూసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్ కింద నుంచి చూస్తున్నాను. సాగదీయకండి, సాగదీస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా పెట్టేయాలన్నమాట, అంతే, సాగదీయకూడదు. సో నాకు వచ్చేసి 18.5 వచ్చింది, అంటే 9.5 అండి. ఓకేనా. 9.5కి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కింద ఖర్చులు వదిలేసి హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్స్ట్ నెక్ డీప్ పైన కూడా చెస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోండి. 9.5 18.5 కదా, 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, ఇలా 2 ఇంచులకు మార్కింగ్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5 తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకోండి. 2.5 1/2 ఇంచు మొత్తానికి 2.5 ఇంచులు వచ్చేస్తుంది అక్కడ రెడీ అయిన తర్వాత. ఇక్కడ మన వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద 3 ఇంచులు తీసుకోండి. ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకుంటే ఈ సైజు వాళ్ళకి సెట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. బండ గుర్తులతోటి ఇది
ఈ కటింగ్ అనేది ఈ సైజు వాళ్ళకి ఇంత నెక్ తీసుకోవాలన్నమాట. 18.5 అంటే ఎంత, 37 సైజు అంటే 40 బిలో సైజు, 35 కన్నా ఎక్కువ, 40 కన్నా తక్కువ. చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక పావించు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి. నాకు ఎంత వచ్చిందంటే 5.5 వచ్చిందండి. ఈ సైజు వాళ్ళకి 5.5 వస్తుంది. 40 లోపు, 35 కన్నా ఎక్కువ, 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసేసుకోవచ్చు. చంక డౌన్ 6 ఇంచులు. అయితే అందరికీ 6 ఇంచులు వస్తుందని గ్యారంటీ లేదు, వీళ్ళ బాడీ చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ కార్నర్ దగ్గర 1.5 షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. నడుములు ఇప్పుడు షోల్డర్ దగ్గర వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. సో నాకైతే చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది. తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు 30.5 అంటే 7 మీద 7 గీతలు. డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 8 మీద 7 గీతలు అనమాట. సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర నీట్గా ఇలాగ కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే, ఈ కరువు తిరిగిన చోట కూడా అంతే, ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక టక్స్ ఇచ్చేసేయండి నడుము లూజ్ దగ్గర, ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. అంటే ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఓకేనా, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. హైట్ దగ్గర కూడా అంతే, ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మనకు ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మన షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంత కావాలో అంత అనమాట. ఇక్కడ చూడండి, ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే నాకు వచ్చేసి దగ్గర 12.5 ఇంచులు వచ్చింది. పైన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి. సో నేను ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ ఎల్ స్కేల్ తీసేసుకుంటే బెస్ట్. ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది మన ఎంత రావాలంటే 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే చూసుకోవాలి మనం. ఇలాగా అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఇలా చక్కగా అడ్డంగా స్కేల్ పెట్టేస్తే నెక్ డీప్ అనేది నాకు 6.5 ఇంచుల దాకా వచ్చిందండి. పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలి. ఇలాగా కొద్దిగా లైట్గా క్రాస్ తీసుకోండి, సరిపోతుంది. లైట్గా ఒక గీత 2 గీతలు అంతే, ఎందుకంటే వీ షేప్ రాదనమాట. ఇలాగ షేప్ తిప్పేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఒక్స్కి మార్కింగ్ వేస్తే మన ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది. మార్కింగ్ అనేది మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు అంతే, సరిపోయింది. ఇంకా ఇప్పుడు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, అంతేనండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ అయితే వేసుకోండి, సరిపోతుంది.
ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్ దగ్గర కూడా అంతే, నెక్ దగ్గర కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుని ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి వీడియోలో చూపించినట్టు. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. సేమ్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో కూడా చేసేసుకోవాలి. అంతే. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇలా మొత్తం కూడా ఒక పావు ఇంచు టేప్ని వదలాలి, హాఫ్ ఇంచ్ కాదు. అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటే హాఫ్ ఇంచ్ అనమాట. ఒక పావు ఇంచు టేప్ని వదిలేస్తే నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు స్కేల్ ఉంది కదా ఇక్కడ, అది మనకి కూర ఉన్న క్లాత్ ఉంది కదా, స్కేల్ సహాయంతో నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ సైడ్కి 2.5, పొడుగు వచ్చేసి ఒక 10.5, తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3.5, ఈ షేప్ దగ్గర ఒక 2.5 అంతే. ఎందుకంటే ఆది బ్లౌజ్లో నేను ఆల్రెడీ కొలుచుకున్నాను, ఒక హాఫ్ ఇంచ్ టేప్ని వదిలేసాను అనమాట. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇలాగా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇంకొక లేయర్ కావాలి కదా, మనది ఇక్కడ ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.